తను ప్రేమించిన వ్యక్తిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల ముందు హల్చల్ చేసింది సౌమ్య. తన కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ సౌమ్య తండ్రి మల్లికార్జునరావు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కౌశిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియుణ్ణి చూపించాలంటూ నిరసనకు దిగింది సౌమ్య. పోలీస్ స్టేషన్ల ముందు నానా హడావిడి చేసింది. చివరికి తన పంతం నెగ్గించుకుంది. మా అక్క నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. నేను మార్నింగ్ నుంచి సర్పారానికి ఎన్నిసార్లు కాల్ చేశాను, ఒక్కరు అసలు లిఫ్ట్ చేయరు. ప్రియుణ్ణి తన తండ్రి అన్యాయంగా అరెస్టు చేయించి కేసులు బనాయించారని సౌమ్య చేసిన న్యాయ పోరాటం పోలీసులకు చెమటలు పట్టించింది. గత రాత్రి 12 గంటలకు కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టింది. తన ప్రియుడు కౌశిక్ ను చూపించాలని స్టేషన్ ముందే కూర్చుంది. 1 గంటకు అక్కడి నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ కౌశిక్ కనిపించకపోవడంతో అరగంట పాటు రోడ్డుపై బైఠాయించింది. అప్పటికే పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన సౌమ్య చివరికి తిమ్మాపురం పోలీస్ స్టేషన్ లో తన ప్రియుడిని చూసింది. అక్కడితో అయిపోలేదు. కౌశిక్ ను తన వెంట పంపించాలంటూ తెల్లవారుజామున 4 గంటల వరకు తిమ్మాపురం స్టేషన్ ముందే నానా హైరానా చేసింది. ఇక ఈ స్టోరీ వెనక్కి వెళ్తే కాకినాడ ఎల్బీ నగర్ కు చెందిన మల్లికార్జునరావు కూతురు సౌమ్య సూర్యనారాయణపేటకు చెందిన కళ్యాణ్ కౌశిక్ తో ప్రేమలో పడింది. 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని సౌమ్య పేరెంట్స్ కి చెప్పింది. కూతురు పేర ఆస్తి ఉండడం వల్ల ఒప్పుకోలేదన్నది ఇరుగు పొరుగు టాక్. దీంతో సౌమ్య కౌశిక్ ఇద్దరు మే 8న గుళ్లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత కథ మామూలే. మేమే గ్రాండ్ గా పెళ్లి చేస్తామని అమ్మాయిని తీసుకెళ్లి నిర్బంధించారు. కౌశిక్ మీద 4 కేసులు బనాయించారు. ఇక ఈ లవ్ బర్డ్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే సౌమ్య బీటెక్ డిస్కంటిన్యూ, కౌశిక్ కూడా అంతే. డిగ్రీ మధ్యలోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తర్వాత ప్రేమ దోమ అంటూ తిరిగారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పంచాయతీ బయటకొచ్చింది. కొసమెరుపేంటంటే ఇప్పుడు ప్రియుడు తన తండ్రి ఆస్తి కావాలంటూ పట్టుబడుతోంది సౌమ్య. లేకపోతే శ్రీ సత్య సౌమ్య, మా హస్బెండ్ పేరు కళ్యాణ్ ఆశిక్. తీసుకొచ్చి అమ్మాయికి రక్షణ మొన్నది మీరు లైవ్ రిపోర్ట్ అయితే చెప్తున్నారు. లేకపోతే శ్రీ సత్య సౌమ్య, మా హస్బెండ్ పేరు కళ్యాణ్ ఆశిక్. అయిపోయినా